అధికారుల మీద, ఉద్యోగుల మీద, పాలక పక్షానికి చెందినటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలు ఎందడి జులుం ప్రదర్శిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. తంతున్నారు, తిడుతున్నారు, బహిరంగంగా తిడుతున్నారు, కొడుతున్నారు, ఆఫీసులకు వెళ్ళి కొడుతున్నారు, ఆఫీసులకు వెళ్ళి తిడుతున్నారు. తాజాగా సరే అక్కడ ఇక్కడ కొడితే ఏం పెద్ద మజా ఉంటుంది అనుకున్నారేమో, ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ని టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొట్టారట. ఇది ఇంకా హైలైట్. అవునండి బాబు, ప్రధాన పత్రికలో రాసుకుంటూ వచ్చారు. ఎక్సైజ్ కానిస్టేబుల్లపై టీడీపీ నేత దాడి. కానిస్టేబుల్లపై అంటే ఒకరికంటే ఎక్కువ మందిని కొట్టారు. సారా విక్రయిస్తున్న టీడీపీ నేత తమ్ముడిని పట్టుకున్న ఎక్సైజ్ సిబ్బంది. మరి లిక్కర్ ఏందండి ఇప్పుడు ఎంత పవిత్రమైనది ఆంధ్రప్రదేశ్లో, అది అమ్మితే పట్టుకుంటారా? వీలైతే వాళ్ళకి కాసింత సత్కరించాలి. కానీ సారా విక్రయిస్తున్న టీడీపీ నేత తమ్ముడిని పట్టుకున్న ఎక్సైజ్ సిబ్బంది ఆగ్రహంతో స్టేషన్కి వచ్చి రచ్చాట. రాజమహేంద్రవరం రూరల్ అల్కాట్ తోట ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్పై ఓ టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరంలో చోటు చేసుకుంది. ప్రొహిబిషను ఎక్సైజ్ అధికారుల వివరాల ప్రకారం విజయవాడకు చెందిన ప్రొహిబిషన్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరం రూరల్ మల్లయ్యపేటలో దాడులు చేశారట. విమల అనే మహిళను అదుపులోకి తీసుకొని 13 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారట. సమీపంలోనే గుమ్మడి సురేష్ అనే వ్యక్తి బైకులో సారా ప్యాకెట్లు విక్రయిస్తుండగా అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారట. సురేష్ నుంచి 18 లీటర్ల సారా, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారట. నిందితులిద్దరిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రాజమహేంద్రవరం నార్త్ స్టేషన్కు తరలించారట. విషయం తెలుసుకున్న సురేష్ అన్న, టీడీపీ నాయకుడు గుమ్మడి లవకుడు కొంతమందితో కలిసి స్టేషన్కు వచ్చి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, పూర్ణచంద్రరావులపై దుర్భాషలాడుతూ దాడి చేశాడట. తన తమ్ముడు సురేష్ను అరెస్టు చేసి ద్విచక్ర వాహనం ఎలా స్వాధీనం చేసుకుంటామంటూ నానాయాగి చేశారట. దీనిపై బాధిత కానిస్టేబుల్లు పూర్ణచంద్రరావు, రాజ్ కుమార్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారట. స్టేషన్కి వెళ్ళి పోలీసులనే కొట్టారా? అద్భుతమే ఈ మాట కానీ అసలు మామూలు అద్భుతం కాదు.